హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంటర్వ్యూ ఉంది, కన్సిలియో కంపెనీ అనమాట. సో ఇప్పుడే జస్ట్ లేచాను, ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో షిట్. సో ఇంటర్వ్యూకి అయితే పెద్దగా ఏం ప్రిపేర్ కాలేదు కానీ బట్ ఒకసారి ఇంటర్వ్యూ అయితే ఇద్దాం అనుకున్నా, ట్రైల్ అనేది. సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఎంత కాన్ఫిడెంట్ ఎలా ఉండాలి అనేది కొంచెం మీకు బేసిక్ ఐడియా వస్తుందని చెప్పేసి మాక్ ఇంటర్వ్యూ అనేది రికార్డ్ చేస్తున్నా. సో మేబీ వాళ్ళు అడిగే క్వశ్చన్ అయితే మీకు వినిపించవచ్చు, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎలా ఉంటుంది అనేది. బట్ బేసికలీ ఈ ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే భయం అనేది పోతుంది అనమాట. సో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోతుంది, చాలా బెటర్గా అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవి కానీ మంచిగా వస్తాయి. సో ఇంటర్వ్యూ 4 o'clock అంటే నేను 3:50కి జాయిన్ అయ్యాను, 10 minutes బిఫోర్. సో వాళ్ళు అడ్మిట్ అయితే వీ కెన్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో బేసికల్గా ఫస్ట్ టైం అడుగుతారంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఏమని చెప్పాలా, ప్రాక్టీస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ షౌకత్, ఐ పాస్డ్ అవుట్ మై గ్రాడ్యుయేషన్ 2018. సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ టీచర్స్ అండ్ ఐ వర్క్ విత్ దిస్ అండ్ సెల్ఫ్. డేజాలు ఏం బాగట్లే, కొంచెం స్లీప్ ఎక్కువ, నిద్ర లేకపోవడం వల్ల సిస్టమ్ చూస్తుంటే నిద్ర కూడా వచ్చేస్తుంది, కళ్ళంతా మంటలు వేస్తున్నాయి. బట్ తప్పదు, ఇవ్వాలి కాబట్టి రెడీగా ఉండాలి ఎప్పుడైనా కానీ. సో వన్స్ వాళ్ళు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ హెచ్ఆర్ఏ కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇంటర్వ్యూ జాయిన్ అయ్యావా లేవా అని కన్ఫర్మేషన్ అయితే తీసుకుంది. సో బేసికల్గా అంటే వాళ్ళు 4:05, 4:10 ఆ టైంలో జాయిన్ అవుతారంట. సో మేబీ ఆన్ సైట్ వాళ్ళు ఉండొచ్చు, యూఎస్ వాళ్ళు, బట్ చూద్దాం. సో కంపెనీ రివ్యూస్ ఇవన్నీ ఏం వెళ్ళలేదు, బట్ బేసికల్గా జస్ట్ ఏదో కాల్ చేశారు, ఇంటర్వ్యూ ఉంది, ఓకే యూ కెన్ జాయిన్ టుమారో అన్నారు. ఓకే సరే ఇద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడైతే హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లే ఇవ్వడానికి. బట్ వీడియో కోసం అయితే మీకోసం చేస్తున్నా, మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది. సో చాలామంది రికార్డ్ మోక్ ఇంటర్వ్యూస్ అని వీడియోస్ పెడుతుంటారు. సో మోస్ట్లీ కొన్ని స్క్రిప్టెడ్ కానీ, కొన్ని ఆల్రెడీ ప్రిపేర్ అయినవి కానీ అట్లాంటివి ఉంటాయి. సో వితౌట్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలనేది నేను ఈరోజు వీడియోలో అయితే రికార్డ్ చేస్తాను. సో వన్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు అయితే కొంచెం వాటర్ అయితే తాగండి, బెటర్గా ఉంటుంది. వాటర్ తాగినా నా రెజ్యూమ్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నా ఏమేమి పెట్టా అన్నది. సో కొంచెం యాక్టివ్గా అయితే ఉండాలి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు, అలాగా లేజీగా అయితే ఉండకూడదు. సో కామ్గా ఉండండి, క్లియర్గా ఉండండి, క్లియర్ మైండ్ సెట్తో ఉండండి. అండ్ మెయిన్ థింగ్, మీ రెజ్యూమ్ ఎలా ఉండాలంటే మీరు ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో దాని మీద పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో లేదు వేరేది పెట్టుకున్నారంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ కొంచెం లో అయిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే ఇంటర్వ్యూస్లో, సో టెక్నికల్ కాదు కానీ వాళ్ళు చేసే వర్క్ అంటే వేరే వర్క్ రిలేటెడ్ పెట్టేసుకోవడం, అంటే వేరే జాబ్ ఇర్రిలెవెంట్ జాబ్స్కి అప్లై చేయడం అలా చేస్తుంటారు. అందుకే దానివల్ల ఏమవుతుందంటే మోటివేషన్ అనేది లాస్ అవుతారు, సో డిమోటివేట్ అయిపోతారు. సో అందుకే బెటర్ మీరు ఏ దాంట్లో ఎక్స్పర్ట్, ఒక స్కిల్ తీసుకోండి, దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి, దానికి అప్లై చేయండి. సో అట్ ఎనీ కాస్ట్, అది ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా దాని మీదే వర్క్ చేయండి. సో టైం అయితే 3:59 అయింది. జాయిన్ అవుతారని, మేబీ వీళ్ళు లేట్ జాయిన్ అవుతారంట. నాకు చూద్దాం ఇంటర్వ్యూ ఏ లెవెల్లో ఉంటుందో. ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఇది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్ రోల్. సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు. VMware అండ్ విండోస్ సర్వర్, అజ్యూర్, AWS, GCP ఇట్లా సంథింగ్ కొంచెం మిక్స్డ్ అప్ ఉంది. సపోర్ట్ ప్రాజెక్ట్. సో ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడే చూస్తున్నాను. సో రెజ్యూమ్లో ఏం పెట్టాను, అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ పెట్టాము, ఐడి ఇంక్లూడింగ్ యూజర్స్ అథెంటికేషన్స్ GCP created and maintained Foxbase, connected monthly patching, Foxbase related issues, మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్. ఓకే అడ్వాన్స్ లెవెల్ అయితే ఏదో పెట్టేసుకున్నా, బట్ ఇంత అవసరం లేదు. సో బేసిక్గా మీకు ఏదైతే బ్రీఫ్ ఐడియా ఉంటుందో దాని మీద మీరు రెజ్యూమ్ పెట్టుకోండి. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను.
టైం అయితే 4:12 అవుతుంది. 4 o'clock ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. సో ఆల్మోస్ట్ 12 minutes అయిపోయింది. ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు. ఇంటర్వ్యూయర్ కాల్ చేశాను. సో ఎవరు జాయిన్ కాలేదని అయితే చెప్పాను. బట్ ఇప్పుడు అర్థమవుతుంది, ఇన్ కేస్ సీరియస్గా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, జాయిన్ కాకపోయినా టెన్షన్ అనేది వేరుంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇంటర్వ్యూ క్యాన్సిల్ ఇన్ కేస్ అయినా అవ్వకపోయినా, బట్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇన్ కేస్ మనం ఇవ్వలేదంటే మనకు కాల్ చేయరు, లేకపోతే ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం కంపెనీలో ఇలా చేస్తారనమాట. సో ఇదే వాళ్ళైతే ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇఫ్ దే కెన్ రీషెడ్యూల్. సో అలా జరుగుతుంది. బట్ ఎనీవే టైం అయితే వేస్ట్ అయినట్టే కదా మనకు. సో హెల్త్ బాగాలేకపోయినా, నిద్ర లేకపోయినా జాయిన్ అవుతుంటాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి సిస్టమ్ లాగిన్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం, ఇంకొక 10 minutes వాళ్ళు జాయిన్ అవుతారో లేదో. లుక్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందా అని అనుకుంటున్నా. నైట్ అయితే క్రాష్ అయిపోయింది. షెట్. సో ల్యాప్టాప్ అయితే హ్యాండ్ ఇస్తుంది, బ్రౌజర్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, బ్లాంక్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు, సో ఏం ఇష్యూస్ లేకున్నట్లు చూసుకోవాలని. బట్ ఓ షెట్. ఫైనల్గా అయితే సీరియస్గా నాకైతే ఇంటర్వ్యూ ఇవ్వాలనే అసలు మూడ్ అయితే లేదు. ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయితే బాగుంటుంది అని నేనే అనుకున్నా. సో ఫైనల్లీ ఇంటర్వ్యూ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో లాస్ట్ మినిట్లో ప్యానల్ క్యాన్సిల్ చేశారు, అది ఇదని ఇంకా నార్మల్ బేసిక్ రీజన్ అయితే చెప్పారు. సో ఎనీవే, సో ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందని కాదు కానీ, బట్ టెన్షన్ పడితే ఏం రాదు. ఇంటర్వ్యూ కూడా ఏమి ఇవ్వలేం, సరిగ్గా ఇవ్వలేం. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియో మళ్ళీ రీషెడ్యూల్ చేయమని చెప్పాను. అండ్ ఇంకొకటి మండే ఇంకో ఇంటర్వ్యూ ఉంది. సో అది డెఫినెట్గా నేనైతే వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ ఇంటర్వ్యూ అయితే క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.